హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను హేమంత్రి శ్రీరామ్. ప్రస్తుతం మనం జిమ్ఖానా గ్రౌండ్స్లోనూ ఇప్పుడైతే 4 days టికెట్స్ ఇక్కడ విక్రయిస్తున్నారో మొత్తం ఆన్లైన్లో ఎవరైతే కొనుగోలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ టెస్ట్ మ్యాచ్ 5 రోజులకు సంబంధించి కూడా టికెట్లు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రిడెంప్షన్ కోడ్ బట్టి పేటీఎం ఇన్సైడర్ యాప్ అయితే ఏదైతే ఉందో దాని నుంచి కూడా ఇక్కడ మొత్తం టికెట్లు ఓన్లీ ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళకి ఆఫ్లైన్ టికెట్స్ లేవని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ ఇండియా చుట్టుపక్కల లేదంటే హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఇండియా నలుమూల నుంచి కూడా కాకుండా ఇంగ్లాండ్ నుంచి కూడా ఇక్కడికి ప్రత్యేకంగా కొంతమంది చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఇంగ్లాండ్ నుంచి ఎక్కువ సపోర్ట్ చేస్తూ కూడా ఇంగ్లాండ్ నుంచి చాలామంది వచ్చినట్టు మనం చూస్తున్నాం. కొంతమంది ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే కనుక కోసం రేపు కూడా ఉంటాయి. అదేవిధంగా కూడా మ్యాచ్ జరుగుతున్న రోజులు కూడా మార్నింగ్ 8 to 4 PM వరకు ఇక్కడ టికెట్స్ అయితే అందుబాటులో ఉంటాయని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఫుల్ సెక్యూరిటీతో పాటు ఇక్కడ మెయిన్గా ఈ టెస్ట్ మ్యాచ్ ఉన్న తరుణంలో కూడా కోహ్లీ లేనప్పటికీ కూడా ప్రస్తుత మ్యాచ్లో టికెట్లు అనేవి కొనడానికి జనం బాగా హెవీగా అదేవిధంగా వన్ డే కాదు, అలాగే టెస్ట్ మ్యాచ్ కాదు, T20 కాదు, టెస్ట్ మ్యాచ్ కూడా తండోపతండాలుగా రావడం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా జనం చాలామంది వచ్చారు. ఇప్పుడు కూడా చాలామంది కొనుగోలు చేశారు. ఆఫ్లైన్ అని వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పేటీఎంలో తీసుకున్న వాళ్ళకి టికెట్స్ ఇవ్వడం అని చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకున్నాక క్యూఆర్ కోడ్ స్కానర్ బట్టి ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారనమాట. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఒకసారి మనం ఎవరితోన్నా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈసారి టెస్ట్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, 5 days జరుగుద్దా, లేదంటే బ్యాటింగ్ పిచ్చా, లేదంటే బౌలింగ్ పిచ్చా అనే విధంగా కూడా ఒకవేళ టికెట్లు కొన్నట్టయితే కనుక 3 daysలో అయిపోయి, అంటే మనం ఇంతవరకు చూసిన టెస్ట్లు అయితే కనుక 2 days 3 daysలో కంప్లీట్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఈసారి హైదరాబాద్లో జరిగే మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం అడిగి చూద్దాం. వస్తేనా ఎక్కడి నుంచి అన్న? కూకట్పల్లి. అంటే ఎప్పుడు కూడా మనం చూస్తే T20 లేదా వన్డేలు కానీ లేదంటే ఐపీఎల్ కానీ వీటికి ఎక్కువ ఆదరణ ఉంటుంది. టెస్ట్ మ్యాచ్ కూడా ఎంతమంది ఎక్కువ ఎందుకు వస్తున్నారంటారు అసలు? లేదు లేదు, ఈసారి ఉంటుంది హైదరాబాద్లో. ఎందుకంటే ప్రతి మ్యాచ్కి ఇంపార్టెన్స్, ఎందుకంటే హైదరాబాద్ రేర్గా జరుగుతుంది కదా. టెస్ట్ మ్యాచ్ కూడా చాలా పబ్లిక్ వస్తారు. లాస్ట్ టైం కూడా నాకు బాగా గుర్తుంది, ఇండియా బంగ్లాదేశ్ చూడండి, అప్పుడు చాలామంది పబ్లిక్ వచ్చారనమాట. సేమ్ సెకండ్ డే అనుకుంటా, అసలు స్టేడియం మొత్తం ఫుల్ అయింది. టెస్ట్ మ్యాచ్ అంటే ఎప్పుడు హైదరాబాద్లో క్రేజీ ఎక్కువ ఉంటుంది. మీరు 2 టికెట్లు తీసుకున్నారు? 2 టికెట్స్, 2 టికెట్స్. అంటే వీక్ డేసా లేదంటే 5 daysకి తీసుకున్నారు? 26 హాలిడే ఉంది కదా, సింగిల్ డేకే తీసుకున్నా. అంటే అంత కుదరదు కదా డైలీ రావాలంటే, ఆఫీస్ లీవ్ పెట్టి, సో సింగిల్ డేకి తీసుకున్నా. అంటే ఈసారి కోహ్లీ లేడు కదా మరి? సడన్గా అన్ఎక్స్పెక్టెడ్, బట్ పర్లేదు. రిమైనింగ్ ప్లేయర్స్ ఉన్నారు కదా, కోహ్లీ కోసమనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా. రోహిత్ శర్మ ఫ్యాన్ యాక్చువల్లీ నేను, సో అందుకని. అంటే ఈసారి జరగబోయే మ్యాచ్ ఎలా ఉండబోతుంది? స్టఫ్ ఉంటుంది, బ్యాటింగ్ పిచ్ కదా. మ్యాక్సిమం 4 to 5 days మ్యాచ్ జరుగుతుందని నేను అనుకుంటున్నా. నేను టెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఇంకా ఫ్రెండ్స్ వస్తారు, రేపు వస్తారు. సో మేమందరం ఇండియాకి ఇంగ్లాండ్ని సపోర్ట్ చేయడానికి వెళ్తున్నాం. నేనైతే ఇండియా సపోర్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఇంగ్లీష్ కాబట్టి వాళ్ళు ఇంగ్లాండ్ని సపోర్ట్ చేస్తారు, తప్పేం లేదు అందులో. సో హోప్ఫుల్లీ ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారని నేను అనుకుంటున్నాను. నేను క్లబ్ లెవెల్లో కొంచెం క్రికెట్ ఆడాను అక్కడ ఇంగ్లాండ్లో, బట్ గుడ్ అయితే కాదు. బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ గుడ్ కాంపిటేటివ్ గేమ్. Did you want to speak? Yeah, hi. From the south coast in England, near Brighton on the south coast. So yeah, flown over to India yesterday and very much looking forward to the first test tomorrow. First test that starts tomorrow should be an interesting encounter. Favorite player? Favorite player? It's got to be Ben Stokes, hasn't it? Ben Stokes slapping sixes outside the ground, turning them spinners, hitting it. Yeah. Your favorite player? I think match winners would be Virat Kohli and Ben Stokes. But as Kohli is out now, I believe KL Rahul and Rohit Sharma would make a big difference. అంటే విరాట్ కోహ్లీ లేడు కదా, ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారు అనుకుంటారు? It depends, చెప్పలేం కదా. అది పిచ్ బట్ కేఎల్ రాహుల్ వచ్చాడు, అంటే ఎస్ఎస్సి జైస్వాల్ వచ్చాడు. I think Jaiswal is quite young. I think Rohit Sharma, Gill. I think if నేను సెలెక్ట్ అయితే నేను పుజారాని తీసుకొస్తాను బ్యాక్. బట్ పుజారా ఈస్ ప్లేయింగ్ రంజీ, రైట్? సో నేను కనుక సెలెక్ట్ అయితే నేను పుజారాని తీసుకొస్తాను, ఎందుకంటే నేను ఆయన ఆఫ్టర్ ద్రావిడ్ పుజారా బ్యాటింగ్ చాలా టెస్ట్ మ్యాచెస్లో చూశాను. పుజారా ఈజ్ వన్ ఇమాక్యులేట్ ప్లేయర్. ఇఫ్ పుజారా ఈజ్ నాట్ అవైలబుల్, అట్లీస్ట్ అజింక్య రహానే, వీళ్ళిద్దరిని అయితే నేను ఖచ్చితంగా టీంలో ఎనీ డే పెట్టుకుంటాను. Also could be quite important from England's side of view. All of the top 7 batsmen have played in India before on the last tours. Joe Root, obviously very experienced, scored a number of centuries over here, so it could be a defining factor. We'll wait and see. Right, thank you. Thanks for the opportunity. Take care. Bye. Where are you from? England. Yeah. You want to see the match, India coming? Yeah, we're going to the test match in Hyderabad. Yeah. Support to India or England? Who wins? England, obviously. England. Yeah. Of course, England, yeah. Yeah.
ఫేవరెట్ ప్లేయర్ Oh man, Stokes, yeah, young Johnny Bairstow. Joe Root. Joe Root. Yeah. Ben Stokes, best, yeah, best all rounder. ఇంగ్లాండ్ ఇండియా అండ్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ అంటే సూపర్ అసలు. మళ్ళీ ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. ఇదే ఫస్ట్ మ్యాచ్ మంచి ఎగ్జైటింగ్గా 5 ఉండొచ్చు. days కి తీసుకున్నారా టికెట్ లేదంటే 27th సాటర్డే ఒక రోజు చేసుకున్నాం. కానీ కోహ్లీ లేకపోవడం కొద్దిగా ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. వేర్ ఆర్ యూ ఫ్రమ్? From England. ఇంగ్లాండ్. Yes. ఓకే, వాంట్ టు సపోర్ట్ టు ఇంగ్లాండ్. What do you think? Yes, of course I do. Yes. ఓకే, ఫేవరెట్ ప్లేయర్. Favourite player? Probably Ben Stokes, of course. Yeah, yeah. హౌస్ ద బెన్ స్టోక్ పెర్ఫార్మెన్స్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్ మెయిన్లీ? I think he's due a good one. Now he's fit, injury free. I think, yeah, I think basically England will win comfortably. You're very welcome. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారండి సార్ టెస్ట్ మ్యాచ్? ఎస్ సార్, ఖచ్చితంగా మంచిగా ఉండాలని చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్టేట్స్లో కదా ఇదే ఆడుతుంది. ఇప్పుడు పైగా ఇప్పుడు ఏంటంటే మంచి సిచ్యువేషన్ ఉంది. ఏంటంటే బయట మూవీస్ లేవు. సో హాలిడేస్ వీకెండ్స్ ఉన్నాయి, వీకెండ్స్ రష్. సో మేము ఒక 20 టికెట్స్ తీసుకున్నాం. ఇప్పుడు 20 టికెట్స్ దాకా తీసుకున్నాం. అండ్ ఆల్సో ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ కాబట్టి సూపర్గా ఉంటుంది. ఎన్ని డేస్ తీసుకున్నారు? మేము 25th, 27th, 28th 3 డేస్ తీసుకున్నాం మొత్తం. ఎస్, హాలిడేస్ని బట్టి. బట్ ఫస్ట్ డే కంపల్సరీ తీసుకున్నాము. ఇంకా సండే రోజు ఒక 20 తీసుకున్నాము. ఈసారి అంటే లాస్ట్ జరిగిన టెస్ట్ మ్యాచ్లు చూసుకుంటే మనం 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోయినాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎస్ సార్, అది చూసుకునే ఫస్ట్ మేము అందరం 28 బుక్ చేసుకున్నాం సండే. సేమ్ ఇదే డౌట్ మాకు వచ్చింది, ఏమో ఒకేసారి మళ్ళీ మొత్తం టెస్ట్ మ్యాచ్ క్లోజ్ అయిపోతుందని చెప్పి మళ్ళీ ఇంకో 20 టికెట్స్ ఫస్ట్ డే బుక్ చేసుకున్నాం. సో ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇంకా టికెట్స్ ఆన్లైన్లో ఉన్నాయి. సో మేము మ్యాక్సిమం మ్యాచ్ చేయాలని చూస్తున్నాం అంతా. కోహ్లీ చూస్తున్నాం సార్, కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది కోహ్లీ సార్ లేకపోతే. రోహిత్ శర్మ అట్లా ఉంటే బాగుంటుంది. అంటే మనకి ఎక్కువ ఇప్పుడు స్పిన్నర్స్ ఉన్నారు, అంటే బౌలింగ్ ఏమన్నా ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు? బూమ్రా కానీ లేకపోతే జడేజా కానీ అశ్విన్ కానీ? నా ఒపీనియన్ ప్రకారం అయితే షమి ఉంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది. నా పేస్ సిరాజ్ ఉన్నాడు కదా, సిరాజ్, షమి, బుమ్రా అయితే ఇది డెడ్లీ కాంబినేషన్ ఇండియాకి సంబంధించి. మనం వరల్డ్ కప్లో కూడా చూసాం కాబట్టి అన్ఫార్చునేట్లీ షమి సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, ఇది ఇంగ్లాండ్ బజ్ బాల్ అని కొత్తగా అటాకింగ్ మోడ్లో ఉన్నారు కాబట్టి దొరుకుతారు ఖచ్చితంగా మన వాళ్ళు. ఖచ్చితంగా బాగుంది. ఇంకా ముందుగా ఉప్పల్ మేనేజ్మెంట్ క్రికెట్ స్టేడియం మంచి ఉద్దేశంతో టికెట్స్ ప్రైస్ తగ్గించడం అనేది బాగుంది. అందరిని ఆగట్టుకోవటం ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక గేమ్ పరంగా వస్తే మాత్రం ఇద్దరు బలమైన జట్లే రెండు, ఇండియా ఇంగ్లాండ్ అంటే బాగుండిద్ది. మంచి బ్యాట్లు ఉండిద్ది అనమాట. నాకు తెలిసి 3 రోజులు అయిపోవడం కాదు కానీ 5 days జరిగిద్ది. ఎందుకంటే ఈ 2 పెద్ద టీంలే. ఇప్పుడు లాస్ట్ టైం చూస్తే సౌత్ ఆఫ్రికా ఇండియా మ్యాచ్ జరగడం 3 daysలో అయిపోద్దని అనుకోలేదు కదా. అదే సేమ్ మారుతూ ఉండిద్ది అనమాట. ఎట్లా అట్లా ఎందుకు వరల్డ్ కప్ కూడా అలా మారిద్ది అనుకోలేదు కదా. లాస్ట్ జరిగిన T20 మొత్తం 2 సూపర్ ఓవర్లు జరిగి కూడా ఇండియాకి స్వింగ్ తిరిగింది. దాని ఉత్సాహంతో ఇది ఎలా ఉండొచ్చు అనుకున్నారు? ఇది ఆబ్వియస్లీ ఇండియాకి ఫేవర్గా ఉండిద్ది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్స్ కాబట్టి మనకు బాగా తెలుసు, మనకే ఫేవర్గా ఉండిద్ది. కాకపోతే మంచి పోటీ అయితే ఉండిద్ది, మంచి మ్యాచ్ ఇదైతే. మీరు అనుకున్నట్టుగా అంటే 5 days ఒకవేళ 4 days కంప్లీట్ అయిపోతుందని ఫస్ట్ డే తీసుకున్నాం అంటున్నారు కదా, అంటే ఇంకొక పక్క చూసుకుంటే ఆఫ్లైన్ లేవు ఇక టికెట్స్, ఓన్లీ ఆన్లైన్ ఉన్నాయి. అంటే అలా ఎలా ఉన్నది అసలు? ఆఫ్లైన్ లేకుండా ఆన్లైన్ ఉంటే బాగుందా లేదా ఆఫ్లైన్ ఉంటే బాగుందా? లేదు, ఆఫ్లైన్ అంటే మనకి జిఎస్టీ ఒకటి పడదు, ఓన్లీ 200 రూపీసే పడుతుంది. బట్ ఆన్లైన్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఆఫ్లైన్ లేదు కాబట్టి మనం ఇంత పీస్ఫుల్గా టికెట్స్ తీసుకున్నాం. అదే ఆఫ్లైన్ ఉంటే దాదాపు ఇంకా రోడ్డు మీదుగా క్యూ ఉండేది. సో దానికంటే ఆన్లైన్లో బెటర్, ఎందుకంటే జిఎస్టీ కడితే మనకే మంచిది. ఇంకా అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అంటే ఆన్లైన్లో తీసుకుంటే మనము పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. లైక్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏదైనా గొడవలు జరుగుతాయి అదే అని చెప్పి భయం అవసరం లేదు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అంటే న్యూజిలాండ్ నుంచి అదర్ కంట్రీస్ పీపుల్స్ వచ్చారు. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు టికెట్స్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి అవకాశం వస్తుంది. సో ఆన్లైన్ బెటర్. అంటే ఇండియాలో మనం చూసుకుంటే కనుక మనకి క్రికెట్ అంటే సినిమా క్రికెట్ రెండు కళ్ళ చూసుకుంటాం ఎక్కువ మనం ఏంటంటే ఐపీఎల్ కానీ లేదంటే వన్డేలు కానీ T20లు కానీ వీటిని ఎక్కువ ఆదరిస్తారు. అంటే నార్మల్ క్రిక్ బజ్లో కూడా చూసే అవకాశం టెస్ట్ మ్యాచ్ కూడా ఉండదు. అలాంటిది హైదరాబాద్లో ఎంత క్రౌడ్ రావడానికి కారణం ఏంటనుకుంటారు? లైక్ ఇండియా అంటేనే క్రికెట్ అంటే ఇండియా, మనకి మెయిన్గా అదే. క్రికెట్ అంటే మనకి ప్రాణం. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ఆఖరికి ముసలి వాళ్ళ దాకా మెయిన్ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఏమైనా గేమ్ ఆడాలంటే ఫస్ట్ క్రికెటే వస్తుంది.
క్రికెట్ ఆడాలనే వస్తుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అంటే అక్కడ పిచ్ మీద ఆడే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎట్లా ఆడాలని ఎక్కువ ఎక్కువ తెలుస్తుంది కామెంట్స్లలో. సో సిచ్యువేషన్ అట్లా ఉంది. బట్ ఏంటంటే ఎంజాయ్ చేయాలి ఈ మ్యాచ్ ఎట్లా అయినా సరే. క్రికెట్ లవర్స్ ఎవరైనా కానీ ఫార్మాట్ ఏదైనా కానీ ఆట ఒకటే కదా, టెస్ట్కైనా వన్డేకైనా T20కైనా. కాకపోతే స్లోగా ఆడతారు. కొంచెం క్రికెట్ లవర్ అయితే క్రికెట్ ఇష్టపడితే మాత్రం చూస్తారు ఇబ్బంది లేకుండా, విసుగు లేకుండా. ఇక మాస్ ఆడియన్స్ ఉంటారు కదా, బాల్కి 6 కొట్టాలి అనుకుంటే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండిద్ది. పర్లేదు ఏదైనా. కోరిక ఏంటి అంటే ఈ క్రికెట్ని 3-4 డేస్లో అయిపోగొట్టుకున్నా ఎండ్ టు ఎండ్ డేట్ అట్లా 5 డేస్ కానిచ్చేస్తే సూపర్గా ఉంటుంది, మేము ఎంజాయ్ చేయగలం. ఇంకో రీజన్ ఏంటంటే మన ఇండియన్ ప్లేయర్స్ మనం రోజు మాట్లాడుకుంటే జడేజా, రోహిత్ శర్మ వీళ్ళంతా మనం స్వయంగా చూసే అవకాశం ఉంది కాబట్టి అలా చూడటానికైనా రావచ్చు అనమాట. Hello. How are you? We are very well, thank you. Looking forward to the cricket tomorrow. Favorite player? Pardon? Player. Oh, our favourite player? Well, it's got to be Joe Root, hasn't it? He's due some runs. Or Ben Foakes. Ben Foakes, good wicket keeper. Glad he's in the squad. Yep. So, You want to support to England? of course, yes. So it should be interesting. See how we do. Total 5 tests you are attended. Oh, we're here. Sorry, just the 3. We're here. Yeah, Three tests. we've just got the monthly visa, so only for the 3. Yeah. So looking forward to them. So this is actually the first time I'm attending a test match in person. So I'm very excited to see the English players as well as the Indian players in person. So really excited. However, the people are gone viral at IPL or T20 or ODI. First time in the test match, people are go through in the. Yeah. So actually, this is interesting to see. And as I said, this is my first time. I have not even watched an IPL match. I have not watched an ODI match. So I'm coming for the first time. The test match is my first time actually. 5 days ticket or? Yeah. First day, 5 days ticket. Okay, thank you. Please subscribe to ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.